క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఈ మాటలు మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో చూసినాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క నీతిని పొందుకొని ఆ నీతిలో జీవిస్తూ ఉంటారో, నీతిగా జీవించడానికి ఇష్టపడుతూ ఆ మార్గాలను వెతుకుతూ ఉంటారో, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా అవినీతిలోకి అక్రమంలోనికి వెళ్లకుండా ఆ నీతిలోనే వారు జీవిస్తారో వారిని దేవుడు ఇక్కడ అంటున్నారు కదా, నీతిమంతులు వెలుగు తేజరిల్లును. క్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేశారు. మనం ఆ నీతిలో ఎదగాలని. పాత నిబంధన ప్రకారం అయితే ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన కట్టడిని, దేవుడిచ్చిన శాసనాల్ని, దేవుడిచ్చిన వాటిని మనం అనుసరిస్తేనే నీతిగా మారేది. కానీ కృత నిబంధన భక్తులుగా యేసుక్రీస్తు రక్తంలో మనల్ని దేవుడు నీతిగా చేసేసి మనల్ని యేసుక్రీస్తు యొక్క నీతిలో చూస్తున్నారన్నమాట. కనుక మనము నీతిలో ఎదిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ నీతిలో ఎదగడానికి ఇష్టపడతామో, నీతిగా జీవించడానికి ఇష్టపడతామో, మళ్ళీ స్వనీతి కాదు దేవుని నీతిలో ఎదగడానికి ఇష్టపడతామో, ఆ వెలుగు తేజరిల్లుతుందంట. అంటే అది అనేక మందికి కనిపిస్తుందంట. మత్తయి సువార్తలో యేసుప్రభువారు అంటారు కదా, మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ యొక్క వెలుగు ఫలములు ఫలించుడి అని అంటారన్నమాట. మీ సత్క్రియల వలన మీ తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనం ఎప్పుడైతే నీతిగా జీవిస్తామో, సత్క్రియలు చేస్తూ ఉంటామో, మన తండ్రికి మహిమ వస్తుంది. మనం నీతిగా జీవించడం వల్ల మనకన్నా ఎక్కువ మన తండ్రి, పరలోక తండ్రి సంతోషిస్తారన్నమాట. అదే సమయంలో మనం చూస్తున్నాం కదా, నీతిమంతులు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోను. ఎవరైతే భక్తిహీనంగా ఉంటారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవుడంటే ఇష్టం లేనట్టుగా ఉంటారో, కొన్నిసార్లు మన విశ్వాసంలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు భక్తిహీనులు ఉంటారు, బయట కూడా భక్తిహీనులు ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళందరి దీపం కూడా ఆరిపోతుందంట. అంటే దీపం ఎప్పుడు ఆరిపోతుంది? చాలా వరకు గాలి వచ్చినప్పుడు ఆరిపోతుంది అనమాట. అందులో నూనె ఉండి ఒత్తి ఉన్నా కూడా గాలి వేసినప్పుడు దీపము ఆరిపోతుంది. లేకపోతే గాలి లేదు అని అంటే దీపంలో నూనె అయినా తగ్గిపోయి ఉండాలి, ఒత్తైనా మెరకబారిపోయి ఉండాలన్నమాట. అలాంటప్పుడు దీపం ఎందుకు అనంటే భక్తిహీనులు వాళ్ళ దీపాన్ని వాళ్ళు గమనించుకోరు. కానీ నీతిమంతులు ఎప్పటికప్పుడు వాళ్ళ మార్గాలని, వాళ్ళ యొక్క ప్రవర్తనని వాక్యానికి అనుసరంగా ఉందా లేదా అని గమనించుకుంటారు. కాబట్టి వాళ్ళ వెలుగు తేజరిల్లుతుంది. కానీ భక్తిహీనులు అవేవి పట్టించుకోరు కాబట్టి వారి దీపం ఆరిపోతుంది. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశారు కాబట్టి ఆ నీతిలో మనం ఎదుగుతూ మన ప్రవర్తనను, మన యొక్క మాటలను, మన ఆలోచనలను దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాయా, ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా అనేది చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన నీతి ప్రస్వరిల్లుతుందంట, తేజరిల్లుతుందంట. భక్తిహీనులుగా మనం ఉండకుండా ఈ సంవత్సరము నీతిగా ఉంటూ, నీతిలో వర్ధిల్లుతూ, నీతిలో ఎదుగుతూ ఉందుముగాక. దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.